ఈ రాజు అంటాడు, దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి ఇదిగో, నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగంలో ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునైండు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించను అని రాయించాడంటండి. ఒక శాసనం లాగా రాయించాడు. నిన్నేమో వేరే శాసనం రాశాడు. ఏం రాశాడు? నాకు తప్ప ఇంకెవరికనే ప్రార్థన చేయకూడదు. రెండో రోజు ఏం శాసనం రాయించాడు? ఆయనే జీవం గల దేవుడు, యుగ యుగములు ఆయన పరిపాలన చేస్తాడు. ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ గ్లోరిఫైడ్. దేవుని యొక్క నామము ఆ భూప్రపంచం అంతా కూడా మహిమపరచబడింది ఒక్క దానియేలు.